ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారయ్యారు. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవికి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మాధవ్ నామినేషన్ వేశారు. కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు అయింది. మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మాధవ్ వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీలో మాధవ్ బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక మొత్తానికి ఖరారు కానుంది. మరి ఎన్నికలో ఏకగ్రీవం కానుందా, ఎన్నికలు జరగనున్నాయి? దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగింది. అయితే దాదాపు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు సోమవీర్రాజు, అదేవిధంగా శ్రీనివాస వర్మతో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అటు ఎన్నికల అధికారిగా కూడా పాకా సత్యనారాయణ వ్యవహరిస్తూ, అదేవిధంగా అబ్జర్వర్ కింద ఎన్నికల అబ్జర్వర్కి సంబంధించి అటు కేరళకు సంబంధించిన ఎంపీ మోహన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఇక్కడ ఏదైతే ఎన్నికల జరుగుతుందో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో అటు పిఎన్ఎస్ మాధవ్ తరపున మొత్తం 5 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. 5 సెట్ల నామినేషన్లకి సంబంధించి పిఎన్ఎస్ మాధవ్ తరపున కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం మాధవ్ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే లాంఛనంగా అటు మాధవ్కి సంబంధించిన ఎన్నిక అనేది లాంఛనంగా ఏపీ అధ్యక్షుడి కింద అయిపోయినట్టే మనం భావించవచ్చు. దాంతోపాటు ఈ ఎన్నికల ప్రక్రియ అటు 1 గంట వరకు కూడా నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. అనంతరం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్లకి సంబంధించిన పరిశీలన, దాంతోపాటు 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఉపసంహారానికి సంబంధించి కూడా కొనసాగింది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ విశాఖపట్నం అధ్యక్షుడు ఉన్నారు. ఎలా అంటే ఎన్నిక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఏంటి ప్రక్రియకు సంబంధించి? నామినేషన్లు అయితే స్వీకరించడం జరిగింది. ఒకే నామినేషన్ రావడం జరిగింది. దానికి స్క్రూటినీ చేసి సాయంత్రం కల్లా కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత అధిష్టానం నుంచి చెప్పిన మేరకు రేపు మార్నింగ్ 11 గంటలకి అనౌన్స్ చేస్తారు. ఎన్ని సెట్లు నామినేషన్ చేయడం జరిగింది? 5 సెట్లు నామినేషన్ జరిగింది. 5గురు బలపరిచారు దీనికి. పురంధరేశ్వరి గారు, అలాగే శ్రీనివాస వర్మ గారు, సోమవీర్రాజు గారు, పార్థసారథి గారు, సత్యకుమార్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు 5 నామినేషన్ వేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా అనేక మంది ఆశావాహుల పేర్లు అయితే రకరకాలుగా వినిపించిన పరిస్థితి. తాజాగా ఈ రోజు ఎన్నికల ప్రక్రియలో కేవలం మాధవ్ గారి నామినేషన్ మటుకే పడటం జరిగింది. ఏ రకంగా చూడవచ్చు ఈ పరిణామాలు? అంటే ఎంతో మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం తీరు ఏ రకంగా చూడవచ్చు? పార్టీ అందరికీ అవకాశం ఇస్తుంది. అందరూ కూర్చుని కన్విన్స్ చేసుకొని చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ మొత్తంగా కూడా ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రక్రియకి సంబంధించి కూడా దాదాపు ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే మాధవ్ కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు మాధవ్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడేందుకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు ఎన్నికల పరిశీలకులుగా ఉన్న పాకా సత్యనారాయణ కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా దాదాపు 5 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేశారు. దాంతోపాటు ప్రస్తుతము ఏకైక అప్లికేషన్ కావడంతో ప్రస్తుతము మాధవ్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది దాదాపు లాంఛనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మాధవ్ అయితే మాట్లాడటానికి వస్తున్నారు. మనం లైవ్ చూసే అవకాశం అయితే ఉంది. అంటే నేను రేపే మాట్లాడతాను. మీరు మాట్లాడతాను.
ఓకే 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 చెప్పండి మీరు చెప్పండి నేను నమస్తే పెట్టేస్తాను ఇంకా మాట్లాడుకోండి. అవుతున్నాను శ్రీనివాసరావు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుల